అన్నా ఏం చేస్తున్నావు? మరీ బిగపట్టుకయ్యా పోతావేమో. కొడుతున్నావు కదా, అందులో మిక్స్ చేసుకోవడానికి నేను కషాయం ఇస్తాను. అదివరా, ఇదిగో 2 పొట్లు తీసుకో. డాడీ కాఫీ నేనే కలిపాను డాడీ. అయ్యో సూపర్ గా ఉందిరా. నువ్వు ఇలరా నానా, ఇలరా, ఇక్కడ కూర్చో. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. పేద ప్రజలకు మనం తరతరాలుగా చేస్తున్న సేవ. నువ్వు నేర్చుకో. బ్రాండీ కంట్లో పోసుకుంటారా? ఇదేంటి డాడీ? దీన్ని ఆలం వేరు అంటారు. దిగు, నువ్వు ఇక్కడే ఉండు. తాగడానికి? అయ్యో కాదండి, ఒంటికి రాసుకోవాలి. ఎప్పుడు చూడు అదే చేస్తా. నెక్స్ట్ ఎవరో రావచ్చు. ఏమిటి సమస్య? ప్రేమ కాదు, చక్రవ్యాధి. దానికి తీపి పదార్థాలు తినకుండా ఉంటే చాలు. నువ్వు బయలుదేరు. నా వల్ల కావడం లేదు. లేవే. ఊరికి కోపడకండి డాక్టర్ గారు. ఇదిగో నా చేయి చూడండి. ఏమిటిది? ఈ గాయం నిన్న మీరు చేసిన పని వల్లే అయింది. ఈ గాయం అస్సలు తగ్గకూడదు. ఇలాగే నొప్పి పుడుతూనే ఉండాలి. దానికి మందేమైనా ఉంటే ఇవ్వండి. ఏడ్చినట్టే ఉంది. నిజం చెప్పు, నీకు పిచ్చా? ఏమిటి? ఒక రకంగా చూస్తే ప్రేమ కూడా పిచ్చే కదండి. అది అర్థం అవ్వాలంటే శరీరంలో హృదయం అనేది ఉండాలి. అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మందేమైనా ఉందా అని అడగడానికి వచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? మీరే చెప్పారుగా ఇవన్నీ చూసి నేర్చుకోమని. ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు అయిపోతావు. వెళ్ళు వెళ్ళు. ఇవ్వనా? ఏమిటి? మెడిసిన్ కిస్సా? హలో, ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే కొంచెం మనిషిలా కనిపిస్తున్నావు. నువ్వు వెళ్ళి జీప్ బయటికి తీ. వెళ్ళు. నువ్వు చెప్పరా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకోండి. అది డాడీ, ఇదే మాథ్యూ సార్ చెప్పిన సైకిల్ బొమ్మ. ఓకే పద. జైపాల్, సైకిల్ షాప్ అడ్రస్ తీసుకున్నావు కదా? తీసుకున్నాను. ఇది ఉన్న చోటు మద్రాసి అన్నారు కదా? అవును, కొట్టు పేరు కూడా అదేనంట. ఓకే అప్పు, నేను వెళ్ళొస్తాను. ఈవినింగ్ సైకిల్తో వచ్చి కలుస్తాను. మీకేమన్నా కావాలా? మర్యాద కోసమే అడుగుతున్నాడు. ఒక పెద్ద లిస్టే ఉంది. పోరా, నాకేమొద్దు. మీరు త్వరగా వస్తే చాలు. ఓకే, ఈవినింగ్ నేను వచ్చే వరకు వెయిట్ చేయి. బాయ్ డాడీ. బాయ్ బాయ్. బావా, బావా కొంచెం జీప్ ఆపండి. బావా, నేను చెప్పేది వినిపిస్తోందా లేదా? కొంచెం జీప్ ఆపండి. టీచరే కదా? అయ్యో బాబోయ్, ఈ కేసు వెనకాలే వస్తోందా? బావా, జీప్ ఆపండి. ఆపకుండా వెళ్ళు. ఏదైనా ముఖ్యమైన విషయం ఏంటి? తనే ముఖ్యమైన విషయం చెప్తుంది. ఏమీ ఉండదు, నువ్వు వెళ్ళు. జైపాల్, నువ్వైనా బండి ఆపు. గొంతు చించుకుని అరవని. బావా, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బాగా స్పీడ్ గా వస్తుందన్నా, ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో. యాక్సిడెంటా? తానక అటువంటిది ఏమైనా జరిగితే ఈ జీప్ నీకు ఫ్రీ. అయితే అందరి దగ్గర నుంచి నా నెంబర్ తీసుకుని వర్క్ షాప్ నెంబర్ ఇవ్వచ్చు కదా? అదెందుకు? ఎందుకంటే ఆ తర్వాత నేను వర్క్ షాప్ లోనే కదా ఉండాలి. ఆ రేంజ్ కు బెస్ట్ బండి నాకు బహుమతిగా ఇస్తున్నావు. హలో హలో హలో, దొరకదురా. నువ్వెక్కడ వెతికినా ఇలాంటి జీప్ దొరకదు. దొరకంది అన్నిటికీ దొరకదు. అవును, టీచర్ ఎక్కడా? సంతోషం. అన్నా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. పొలంలో పడి కాలు విరక్కొట్టుకుంటుంది, చూద్దామని సంతోషపడ్డాను. నేను షార్ట్ కట్ లో ఇక్కడికి వచ్చేసాను. అవును, మద్రాసి వెళుతున్నారట? అయితే నీకేంటి? అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు వస్తువు తెస్తారా? ఏం కావాలండి? ఒక తాళి. జైపాల్, నువ్వు పద. ఊరికే వద్దు, డబ్బిస్తాను. సరే సరే, దీనికి ఆయన జవాబు చెప్పరు, నేనే చెప్తాను. మీరు ఒక్క నిమిషం ఇలా రండి టీచర్. ఎవరు చూడకుండా క్యాష్ నా పాకెట్ లో పెట్టండి, తాళి నేను తెస్తాను. అయ్యో, నా క్యాష్ కొట్టేద్దాం ప్లాన్ చేస్తున్నావా? నీ మీద నాకు నమ్మకం లేదు. నీ ఆశ నెరవేర్చాలన్నదే నా కోరిక. నువ్వేమీ నా ఆశ నెరవేర్చకలేదు. వెళ్ళు. నేనేది క్లియర్ గా వెళ్ళలేకపోయానే. తనతో ఏం మాట్లాడేవరా? ఇంకోసారి మా దారికి అడ్డుగా వచ్చావంటే అలాగే నిన్ను కైమా కొట్టేస్తానన్నా. నిజంగానా? ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా చీప్ గా మాట్లాడుకో. వెళ్దామా? వెళ్దాం. తప్పకుండా. బావా, నా బెస్ట్ విషెస్ మద్రాసి ట్రిప్. ఉమ్మా ఉమ్మా మీ అమ్మకి ఇవ్వే.
చూస్తూ ఉండు, బావ తిరిగొచ్చేటప్పుడు నా మెడలో కట్టడానికి తాళి తీసుకొస్తారు. నిజమా? అవును. ఎస్ కమిన్. రండమ్మా. నమస్కారం. కూర్చోండి. కానిస్టేబుల్ మేడం కోటి తీసురా. మిస్సింగా? కాదు సార్, కిడ్నాపింగ్. కిడ్నాపా? గుళ్ళోనా? అవును సార్. అక్కడున్న చిలక జోస్యుడు, పూజారి, నాదస్వరం వాళ్ళలోనే ఎవరో ఒకరు అయి ఉంటారు. నాకు నమ్మకం ఉంది సార్. వాళ్ళను మళ్ళీ చూస్తే మీరు గుర్తుపట్టగలరా? తప్పకుండా. మీరు దిగులు పడకండమ్మా, నేను కనిపెడతాను. ఇది జరిగిన తర్వాత నేను హాస్పిటల్లో ఉన్నాను. అందుకే కంప్లైంట్ ఇవ్వడం లేట్ అయ్యింది. నాకు సహాయం చేయండి సార్. మా హస్బెండ్ మీరే కనిపెట్టాలి. ఇదిగోండమ్మా, ఇందులో మీ కాంటాక్ట్ నెంబర్ రాయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు నేను ఫోన్ చేస్తాను. మంచిదమ్మా. సెక్యూరిటీకి పోలీస్ కావాలా? వద్దు సార్. సరే వెళ్ళండి. జైపాల్, ఇది మన ఊరు కాదు, పొరుగురు. అడిగి వెళ్ళడంలో తప్పు లేదు. ఆపు 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 ఆపు. కొంచెం వెనక్కి పోని. అడ్రస్ కనుక్కోవడంలో తప్పు లేదు. సార్, ఏంటి బాబు? మద్రాసి. ఏం చెప్పావు వీళ్ళకి? అయ్యా, నేను దారి అడుగుదాం అనుకుంటున్నా. నా మాట వినండి. అయ్యో దిగండి. అయ్యో అయ్యా, మద్రాసుకి ఏ దారిలో వెళ్ళాలయ్యా? అయితే ఎక్కండి. అయ్యో, ఇదంతా నీకు అవసరమా? ఏయ్, అలా మాట్లాడకరా. ఒక మనిషికి ఇంకో మనిషికి సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు పోనీ. నీకేం చెప్పినా అర్థం కాదు. చెయ్. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. దిగండి రా, దిగండి దిగండి. అందరూ దిగండి దిగండి. త్వరగా త్వరగా దిగండి రా. హలో హలో, ఇలా రండి. మద్రాసి ఎక్కడ? అక్కడ మేము ఒక చోట బండి ఎక్కాం కదా, దాని తర్వాత జంక్షనే మద్రాసి. ఓహో, అయితే మీరందరూ కలిసి నన్ను మోసం చేశారా? నువ్వు ఎర్రోడివి కదా. ఎవరు వెరివాడు? ఇంకెవరో నువ్వే. ఏంటండి? ఏంట్రా? నీ పేక్ కోసి 2 గంటలు కడతాను, జాగ్రత్త. అన్నా, నోరు ముసుకుని ఇంటికెళ్ళరా. నువ్వు చెప్పిన వారసక్తి డాక్టర్ ఈయన? అది ఈ మద్రాసి అనేది మనం దాడిగాం కదా, దానికి పక్కనేనట. ఏం చెప్పావన్నా? ఒక మనిషి అంటే ఇంకో మనిషి సహాయం చేయాలి. ఇప్పుడు ఏమైంది? మొత్తం తలకిందులైంది. పొట్టలో పొడిచి 2 పేగులు పోరా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదులే రామా. ఇదంతా నీకు అవసరమా అన్నా? సరే, అదంతా వదిలే. అదిగో అక్కడ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. మళ్ళీనా? ఆపు 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 ఆపు. ఇలాంటి వాళ్ళని అడ్రస్ కనుక్కోవడానికి ఒక న్యాక్ ఉందిరా. ఇదిగో ఇప్పుడు చూడు. అయ్యా నమస్కారం. ఈ మద్రాసి ఊరికే దారి అడుగుతుంటే మీరంతా. అయ్యా, మద్రాసికి ఏ రూట్ లో వెళ్ళాలని అడిగాను.
తిన్నగా వెళితే చాలు ఆ జంక్షన్. ఇతను చెప్పేది చూస్తుంటే నమ్మకం కలగడం లేదే. ఇంకో మనిషిని కూడా అడుగుదాం. సార్ ఒక నిమిషం, మద్రాసుకి వెళ్లే దారి ఇది. సైకిల్ అన్ని అమ్ముతుంటారట, అక్కడ వీధి ఉందట, దానికి ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? నేను నిన్ను తిన్నగా వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ అతన్ని అడుగుతావు ఎందుకు? అది కాదండి. అయితే నా మీద నమ్మకం లేదా? అది కాదు. అలాగా ఏమిటి? ముందు అతన్ని అడిగావా, రెండోది నన్ను అడిగావా, మూడు అక్కడ అడుగుతావా, నాలుగోసారి కుక్కను అడుగుతావా? మేము నీకు పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నావా? అన్నా కాలు చూడు, కాలు చూడు, చెప్తే వినాలి కదా. డంగడక డంగడక డంగ డంగడక చూడండి, జాగ్రత్త. నేను చెప్తాను ఆగవయ్యా, నేను చెప్తాను ఆగు. మేడం, కొలాబరేషన్ ఆఫ్ కంటామినేషన్. ఇంగ్లీష్ రావట్లేదు కదా, భాషను ఎందుకు చంపుతావు? తెలుగులో చెప్పు, నాకు అర్థం అవుతుంది. అలాగా, చాలా సంతోషం మేడం. విషయం ఏంటంటే మేము వస్తూ ఇన్ని దారి అడిగాం. ఏ చెప్పలేదు? అదిగానే చెప్పారు, అయినా ఓ డౌట్ ఎందుకని ఈయన కూడా అడిగాం. అదే ఇప్పుడు ప్రాబ్లం. ఓ ఒకరిని దారడిగిన తర్వాత ఇంకొకరిని దారడగడం తప్పలేదు. అది మీ ఊళ్ళో, ఈ ఊరు వేరు. రా. ఎక్కడికి మేడం? రావయ్యా. హలో మేడం. ఓ 500 కొట్టు. ఎందుకు? ఇవ్వమంటుంటే నేనే తప్పు చేయలేదే. నువ్వు తన్నులు తినకుండా వెళ్ళాలా వద్దా? తప్పు చేయలేదు గనుక 500, లేదంటే 1000 ఫైన్. ఏంటి? అందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పోవయ్యా. పొండి పొండి, తర్వాత కలుద్దాం. ఏంటన్నా ఇది? ఏడ్చిందిలే. సరే వస్తాను. అయ్య బాబోయ్, ఇదేం ఊరన్నా? అంత గందరగోళంగా ఉంది. మొదలే ఇలా ఉందంటే ముగింపు ఇంకెలా ఉంటుందో. ఇదేరా మద్రాసి వీధి. ఇక్కడెక్కడైనా బండాపు, ఎవరినైనా అడిగి వెళదాం. ఇక్కడే బ్రేక్ వేసా, ఆగాలి కదా. షాప్ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అంటే నీకు తెలీదా? రా, ఎవరినైనా అడిగి చూద్దాం. రా, త్వరగా రా. వస్తున్నా. అదే పోలీస్ అన్నా, 500 అడిగిందే. మేనేజ్ చేద్దాం. అలాగే. ఏమిటి ఇక్కడ? ఇక్కడ ఒక సైకిల్ షాప్ ఉంది, మా అబ్బాయికి సైకిల్ కొనాలి. బండి ఎక్కడ పార్క్ చేసావు? అది అక్కడే పక్కన. ఇదేం ప్లేసో తెలుసా? ఇండియాలో ఒక చోటు. మద్రాసి. బండిని నో పార్కింగ్ లో పార్క్ చేసావు. ఏంటి? బోర్డు చూడలేదా? ఎక్కడ? అక్కడ. అయ్యో, ఏదో రాసుందే. సారీ మేడం, ఇక్కడ జీప్ ఆపకూడదా? అది నా తప్పు కాదు. మా తప్పు కూడా ఏమీ లేదండి. రా. రావయ్యా. ఎక్కడికి? 500 కొట్టు. 10 నిమిషాల ముందే కదా 500 ఇచ్చాను. అందుకే 500 అడుగుతున్నాను, లేకపోతే 1000 అడిగేదాన్ని. కాదు మేడం, నేను చెప్పేది ఏమిటంటే వెన్న ఇచ్చేయన్నా, లేకపోతే మీటర్ పెరిగిపోతుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. త్వరగా ఇస్తాను. సరే, మీ వాడికి మంచి సైకిల్ కొనుక్కో. త్వరగా జీప్ ప్లేస్ మార్చు. ఇంకో చోట మార్చి పెడదాం. ఇప్పుడే త్వరగా ఇక్కడి నుంచి త్వరగా ఏంటిది? పైకి వస్తుంది ఏంటన్నా? సవ్యంగా స్కూల్ కి వెళ్ళి చదువుకుంటే ఇటువంటి అవమానం జరిగేది కాదుగా. స్టార్ట్ చేయరా. అది కూడా కరెక్టే. ఇంకో వెర్రివాడు. సార్, కార్ని ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పార్క్ చేయండి. ఇక్కడ పార్క్ చేస్తే 500 గోవిందా. అంతేకాదు, ఇక్కడ బాగా గుద్దుతారు. ఇది నో పార్కింగ్ ఏరియా అని ఎవరు చెప్పారు? భలే అడుగుతున్నారా డీటెయిల్స్. హలో సార్, చూడండి అక్కడ పెట్టారు ఒక బోర్డు. హలో, అది నో పార్కింగ్ బోర్డు కాదు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసింది. చదవడం కూడా రాదు వీడి ఫేస్. కూలింగ్ గ్లాస్ కరెక్ట్ గా ఉన్నట్టే అనిపించిందే. ఏమిట్రా బాగా మోసం చేసినట్టుంది. నా గుజరాత్. ఒక్క నిమిషం ఆగు, నా మొహం బాగా చూడు.
ఎక్కడైనా వెర్రి వెంగళప్ప అని రాసుందా? రాయాల్సిన అవసరం లేదన్నా, నీ మొహం చూస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. అందుకే కనిపెట్టుకుని 500 కొట్టేసింది. రా వెళ్దాం. జైపాల్